అయితే మాకు తెలివితేటలు లేనట్టేనా ఇంక ఇందులో రాబట్లేమా అని అంటే, కానీ ఈ బెట్టింగ్లో ఎంత నాలెడ్జ్ ఉన్నాయి. నాకు తెలుసుంటే ఐస్ టీని కూడా ఈ బెట్టింగ్ ఆడితే కనుక హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ6 లో స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు చెప్పడానికి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూడటానికి కొంచెం ఆస్కారం కలుగుతుంది. ప్లీజ్ ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళకి జాగ్రత్త చెప్పడానికి, వాళ్ళని బయటికి తీసుకురావడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయం చేయండి. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూసి కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే తమ్ముళ్ళు, ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు తమిళనాడులో చూసారు కదా, నాలెడ్జ్ ఉంటే మనం ఈ బెట్టింగ్లు విన్ అవ్వచ్చా అని. చాలా మంది ఏంటంటే ఇదేనమాట, ఏంటంటే కొంచెం మనం నాలెడ్జ్ ఉపయోగించి ఆడితే కనుక డబ్బులు ఇందులో విన్ అవ్వచ్చు. మన మైండ్ కంట్రోల్లో పెట్టుకుని ఆడితే విన్ అవ్వచ్చు. మనం కొంచెం అత్యాశకి వెళ్లకుండా మనం జాగ్రత్తగా ఆడితే కనుక మనం ఎప్పుడు ఎలా ఆడాలి, ఎప్పుడు ఆగిపోవాలి, ఇటువంటి చేసుకుంటా ఎదరికెళ్తే కనుక ఈ బెట్టింగ్ లోని విన్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా మంది భ్రమలో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ భ్రమ అంతా వీళ్ళకి ఎలా వస్తుంది, ఆ భ్రమ అసలు ఎందుకు పుడుతుంది, ఎంత పోతున్నా ఎప్పటికప్పుడు ఇలాగ ఆలోచిస్తా ఎందుకుంటారు అన్నదే ఇప్పుడు ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. ఒక ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం చెప్తానేనండి, బెట్టింగ్ ఆడడానికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏ నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలివైన సరే దేనికి పనిచేయరనమాట. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఏంటంటే దీని గురించి చెప్పాలంటే, ముందు బెట్టింగ్ ఆడదామని చెప్పి అనుకున్న వాళ్ళు, ముందు దిగిన వాళ్ళు, వీళ్ళకి సైట్లో గేమ్లు ఎలా ఉంటాయి, ఎలా ఆడాలి, ఇవన్నీ కూడా ఏమీ తెలియదు అనమాట. కానీ వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉంటుందా? ఏమీ ఉండదు. అయినా సరే ఎలా దిగుతారు, ఏమి తెలివి నాలెడ్జ్ ఏమి ఉండదు. ఆడాలి అసలు ఏంటిది అని చెప్పేసి దిగుతారు. అప్పుడు వాళ్ళకి మొదట్లో వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉండి నెగ్గారు అనుకుంటున్నారా? నాలెడ్జ్ ఉండటం వల్ల వాళ్ళు నెగ్గలేదు. ఈ బెట్టింగ్ సైటోడే వీళ్ళ ఏంటంటే మొదటగా ఎంత ఇటువంటివాడైనా సరే, ఒక చిన్న పిల్లోడైనా దిగాడంటే, ఇందులో ఆడాడంటే, బిగినింగ్ చేసాడంటే వాడు పెట్టుకున్న డబ్బులకి రెట్టింపు వస్తాయన్నమాట. ఆ రెట్టింపు ఇవ్వకపోతే ఏంటంటే మళ్ళీ ఆడరు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలివితేటలతో సంబంధం కాదనమాట. అయితే ఎప్పుడైతే ఇందులో ఇంకా అలా ఆడి అప్పుడు ఉపయోగిస్తాడు అసలైన తెలివితేటలు. అప్పుడు ఇంకా ఏ డబ్బులు పోవడం ఎప్పుడైతే మొదలు పెడతాదో అప్పటి నుంచి అసలైన తెలివితేటలు మొదలు పెడతాడో ఆ తెలివితేటలు అప్పుడు మరి మామూలుగా అయితే తెలివితేటలు లేకుండా దిగాడు. మరి అప్పుడు తెలివితేటలు వచ్చినాయి కదా, ఎలా ఆడాలి, ఏంటి ఇది గేమ్, ఏంటిది, ఇది వేస్తే ఎలా విన్ అవుతాం, ఇవన్నీ చెప్పి వీడికి తెలివితేటలు నాలెడ్జ్ పెరిగింది కదా ఆ గేమ్ మీద. అలాంటప్పుడు ఆ నాలెడ్జ్ పెరిగినప్పుడు వాడు విన్ అవ్వాలి కదా. ఎందుకు ఇంత నాలెడ్జ్, దాని మీద అవగాహన ఉన్న డబ్బులు లాస్ అయిపోతున్నారు అంటే, ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్తో పని కాదు, నాలెడ్జ్తో పని లేదు. ఇక్కడ ఎటువంటి స్కిల్స్ కూడా ఏం పని చేయవన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎంత తెలివితేటలు మనం ఉపయోగించే కొలది, మనం ఇంకా తెలివితేటలు నాలెడ్జ్ ఉపయోగించే కొలది ఇంకా మనం డబ్బులు పోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇదనమాట, మనం ఇంకా అప్డేట్ అవుతూ ఉంటాం. మనం ఈ ఒక గేమ్ మీద ఎవరో ఒకరు ఒక గేమ్ మీద ఫోకస్ పెడతారు. ఆ గేమ్ మీద ఎంత పోతున్నా ఇంకా ఈసారి ఇలాగ ఆడతాం, ఈసారి ఇలా నాలెడ్జ్ ఉపయోగిద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుని తెలివితేటలు ఉపయోగిద్దాం అనుకుంటారు. మీరు చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా, ఎంత అప్డేట్ అయినా ఆ గేమ్ లో ఎంత స్కిల్స్ అంటారు, కొన్ని మంది స్కిల్స్ అంటారు. గేమ్ లో స్కిల్స్ ఏంటి, స్కిల్స్ లో ఎటువంటి ఏమి ఉండవు అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత నాలెడ్జ్ ఉపయోగించినా సరే, మీరు ఉపయోగించే నాలెడ్జ్ ఉండి కోల్ది ఇంకా డబ్బులు లాస్ అవుతూ ఉంటారు తప్ప విన్ అవ్వటం ఉండదు. ఇక్కడ ఇంకో విషయం ఏం ఆలోచిస్తారంటే, ఒకప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, ఇప్పుడు నేను ఒకవేళ తెలుగుగా ఆడలేకపోతున్నానా, కంట్రోల్గా ఆడలేకపోతున్నానా, ఏమైంది అని కొన్ని మంది ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, మీరు తెలుగుగా ఆడకపోవడమో, లేకపోతే నాలెడ్జ్ ఉపయోగించకపోవడమో, కంట్రోల్గా ఉపయోగించకపోవడమో కాదు ఇక్కడ మీకు లాస్ అవుతుంది. ఏంటంటే మీరు మొదట్లో డబ్బులు వచ్చాయి, వచ్చిన తర్వాత ఆడు ఇస్తాడు. ఈ బెట్టింగ్ లో ప్రతి ఒక్కరికి మొదటగా అందరికి వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే, ఆ తర్వాత ఆ వచ్చిన డబ్బులు మొదట్లో ఎప్పుడైతే వచ్చినాయో ఒక అమౌంట్ అంటూ కనపడతారు. ప్రతి ఒక్కరికి బెట్టింగ్ ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో ఏదో ఒక బిగ్ అమౌంట్ అన్నది వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఆ వచ్చిన బిగ్ అమౌంట్ వీళ్ళ మైండ్ లో ఉంటది. వీళ్ళ మైండ్ లో ఉండి ఈసారి రాదా ఆ అమౌంట్, ఈసారి రాదా ఇంక ఎంత పోతున్నా సరే ఆ మొదటగా వచ్చిన అదే వీళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది అనమాట. దానికోసమే ఇంకా పోరాడుతూ ఉంటారు తప్ప ఈ లోపల ఎంత లాస్ అవుతున్నారు ఏంటి అన్నది వీళ్ళకి అర్థం అవుతుంది అనమాట.
ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని లక్షల్లో పోయిన తర్వాత డబ్బులు లక్షల్లో పోయిన తర్వాత మీ బ్రెయిన్ ఏమవుతుందంటే మనం ఒకవేళ సపోజ్ ఈ మధ్యలో ఒకవేళ ఏమన్నా డబ్బులు వచ్చినా సరే మనకు ఆ పాత అప్పులన్నీ అయ్యే కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఎంత వచ్చినా సరే కనీసం ఎంతో కొంత మనం పెట్టిన దానికి ఎంతో కొంత వచ్చినా మన సంతృప్తి ఉండదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం మళ్ళీ ఆ వెనకాల ఉన్న అప్పులే కనపడుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఎంత వచ్చినా సంతృప్తి చెందలేము. చెందగలితే ఒకవేళ ఇందులో నెగ్గొచ్చా అంటే మనం ఉండలేము కదా, ముందు ఉండలేము. మనకు అదే కనపడుతూ ఉంటుంది, ఆ పాత అప్పులే కనపడుతూ ఉంటాయి, మనకి ఇంకా ఆ సమస్యలే కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఏదో ఎర్న్ చేయాలి అని అనుకుంటాం తప్ప మీకు అవన్నీ ఆ సమస్యలన్నీ పక్కన ఇలా ఉంటున్నప్పుడు ఇక్కడ ఎంత చేసినా ఏమీ ఉండదనమాట. కొంత అమౌంట్ వచ్చినా దాన్ని ఏమీ చేయలేము, సంతృప్తి చెందలేము. మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా దాన్ని డబుల్ చేసేయాలి అని చెప్పేసి మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ సైట్లలోనే పోగొట్టేస్తాం అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బెట్టింగ్ బాగా ఎడిక్షన్ అయిన తర్వాత ఇంకా బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మందే ఇది ఆడాలి డబ్బుల కోసం ఆడుతున్నామన్న భ్రమలోనే ఉంటాయి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, మన పోయిన డబ్బులు రికవరీ చేసుకోవడానికి నేను ఆడాలి, నాకు తొందరగా హెల్ప్ఫుల్ అవుతుందేమో, ఇందులో ఆడితే వస్తాయి, ఈసారి కంట్రోల్గా ఆడతాను, ఈసారి నా తెలివితేటలను ఉపయోగించి ఆడతాను అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈసారి లేదంటే కొంతమంది ఈసారి ఇంత ఎక్కువ ఆడను, కొంచెం కంట్రోల్గా ఉండి ఆడితే నాకు ఎంత వచ్చిన అమౌంట్ సరిపోద్ది అని ముందుగా ఏంటంటే బెట్టింగ్లో ఇందులో వీళ్ళు దిగక ముందు అనేక రకాలుగా ఆలోచిస్తారు. ఇలాగా చాలా ఏంటో కంట్రోల్ అయిపోయినట్టు మంచిగా ఉండాలి, ఈసారి బాగా ఆడాలని చెప్పేసి ఏదో అనుకుని ఎప్పటికప్పుడు ఇంతకే అంతలా అనుకుంటారు. తీరా చూస్తే దిగిన తర్వాత ఇది మనం బ్రెయిన్ని మార్చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎలా కంట్రోల్తో దిగినా, ఎంత స్మూత్గా దిగినా, ఎంత నాలెడ్జ్ ఉపయోగించి ఈసారి ఆడతామని చెప్పేసి మీరు దిగినా సరే, మీరు వన్స్ అందులో ఎంటర్ అయిన తర్వాత మీ బ్రెయిన్ మారిపోతుంది, మీ ఆలోచనలు మారిపోతాయి, మొత్తం మీరు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు జరిగిపోద్ది అనమాట. కొంతమంది ఇలా కాదు, ఈసారి మట్టికి పకడ్బందీగా దిగుతాను, చాలా కంట్రోల్గా ఆడతానని చెప్పి దిగిన తర్వాత 2-3 రోజులు వీళ్ళు బాగానే ఆడతారు, ఇలాగే కంట్రోల్గా ఆడతారు, నిదానంగా ఆడతారు, ఎంత వచ్చినా సంతృప్తి చెందుతున్నట్టు ఒక 2-3 రోజులు బాగానే ఆడుతున్నట్టుగా దిగుతారు. తీరా ఏమవుతుందంటే వన్స్ వీళ్ళకి ఎప్పుడైతే ఒకసారి మళ్ళీ పోగానే మళ్ళీ యథావిధి తదాస్తత్వం అన్నట్టు మళ్ళీ వీళ్ళు పాతగా ఇంతకుముందు ఎలా చేసేవారో ఎలా ఆడేవారో మళ్ళీ అలాగ మన బ్రెయిన్ మారిపోతుంది, మళ్ళీ పోగొట్టుకోవడం అలాగే మొదలెడతాం అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా ఎప్పుడు ఎన్నిసార్లు ఈసారి ఎలాగాడదామని మనం అనుకుంటామే తప్ప అందులో జరిగేది ఏమి ఉండదు. అందులో దిగక ముందు మట్టికి మనం నాలెడ్జ్ అంతా ఇన్నాళ్ళు ఈ గేమ్ మీద మనం ఎంత ఆడేమే, ఈసారి దీన్ని ఇలా కాదు అలా ఆడాలి, అలా చేయాలి అని చెప్పేసి మనం ఏదో ఊహించేసుకుంటాం తప్ప మళ్ళీ మొదటగా వస్తుంది తప్ప ఇందులో మనం నెగ్గిది పోయిన డబ్బులు మనం మళ్ళీ రప్పించుకొని అంత ఏమి ఈ బెట్టింగ్లో ఉండదో. పోయిందంటే పోయిందంతే, అక్కడతో ఆగిపోతే కనుక అక్కడితో ఆగిపోతే అది చాలా ఉత్తమం అన్నమాట. మళ్ళీ ఏదో వచ్చేది అంటే అది మన భ్రాంతి తప్ప ఇందులో మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ రప్పించుకోవడం అన్నది అసలు ఎవరి వల్ల అవదో. అయితే మాకు తెలివితేటలు లేనట్టేనా ఇందులో రాబట్టలేమా అని అంటే, బెట్టింగ్లో రాబట్టలేమా అంటే, తెలివితేటలు లేక కాదు, మీకు తెలివితేటలు లేక కాదు, మీకు నాలెడ్జ్ లేక కాదు, కానీ మీ తెలివితేటలన్నా మన మొత్తం నాలెడ్జ్ అయినా సరే ఈ బెట్టింగ్కి పనిచేయవు, ఈ బెట్టింగ్లో పనిచేయవు ఈ నాలెడ్జ్ అంతా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ తెలివితేటలు చాలా గొప్పవి, మీరు అందరూ చాలా తెలివైన వాళ్ళు, ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్లో ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు ఈ తెలివితేటలు, కానీ ఈ బెట్టింగ్లో ఎంత నాలెడ్జ్ ఉన్నాయి. నాకు తెలుసుంటే ఐస్టీన్ కూడా ఈ బెట్టింగ్ ఆడితే కనుక నాశనం అయిపోదుడేమో నేను అనుకుంటున్నాను ఫ్రాంక్గా చెప్పాలంటే. కాబట్టి ఎంత తెలివైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అసలు ఎవరి వల్ల అవ్వదన్నమాట. కాబట్టి మీరు చెప్తున్నాను, మీ నాలెడ్జ్ మీ తెలివితేటలు దేనికి ఉపయోగపడతాయి అంటే మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అన్నమాట. మీరు నిజంగా మీ భవిష్యత్తు మీద ఆ తెలివితేటలు, ఇందులో పెట్టే తెలివితేటలు నాలెడ్జ్ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే మీరు చేసే పనుల్లోనే, మీరు చేసే జాబ్లోనే, మీరు నేర్చుకునే స్కిల్స్లోనైనా పెడితే కనుక ఆ నాలెడ్జ్ ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది అన్నమాట, చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అదే తప్ప ఇందులో ఎంత పెట్టినా ఎంత నాలెడ్జ్ పెట్టినా, ఎంత బుర్ర పెట్టినా, ఎంత కంట్రోల్ అయినా సరే, కంట్రోల్లో ఉన్నా సరే లాస్ తప్ప మీకు ఏమీ ఉండదు అనమాట.
ఇంకా నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే, మీకు ఉన్న అద్భుతమైన తెలివితేటలైనా నాలెడ్జ్నైనా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వాటి మీద పెట్టండి తప్ప, ఇటువంటి పనికిరాని ఆన్లైన్ సైట్ గేముల్లో పెట్టి మీ జీవితాలను చేసుకోకండి. మీ నాలెడ్జ్ని, మీకున్న తెలివితేటలని పాడు చేసుకోకండి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వాటి మీద పెట్టండి ఈ నాలెడ్జ్ని అంటారని. మీరు బాగుంటారు, మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాలు బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్.